నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, MWC 2017లో బ్లాక్బెర్రీ మనకు కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దాని పేరు వచ్చేసరికి బ్లాక్బెర్రీ కీ 1. సో ఇది బ్లాక్బెర్రీ మెక్యూరీ నేమ్ని చేంజ్ చేశారు. మెక్యూరీ బదులు కీ 1గా పెట్టారు పేరు. సో ఇది చూస్తే మీకు ఫోన్ లుక్ ఇలా ఉంది. ఫోన్ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో దీనిలో మనకు డిస్ప్లే వచ్చేసరికి మీకు 4.5 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే లభిస్తుంది. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది. Adreno 506 GPU లభిస్తుంది. సేమ్ మనకి Lenovo P2, Redmi Note 4 అండ్ Moto Z Play వీటిలో ఏదైతే ప్రాసెసర్ ఉందో దీనిలో కూడా అదే ప్రాసెసర్ ఉంది. స్నాప్డ్రాగన్ 625 మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఇది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనిలో మీకు బ్యాటరీ వచ్చేసరికి 3505 mAh బ్యాటరీ లభిస్తుంది. సో దీన్ని మీరు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు ఛార్జింగ్ పెట్టగానే ఛార్జ్ బూస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు బూస్ట్ చేస్తే సో హాఫ్ అన్ అవర్లో మీకు 50% ఛార్జింగ్ అయిద్దని చెప్తుంది బ్లాక్బెర్రీ. సో దీనిలో మీకు బిల్డ్ క్వాలిటీ చూస్తే మొత్తం అల్యూమినియం బాడీ ఫ్రెండ్స్. ఇది ఫ్రేమ్ మొత్తం అల్యూమినియంతో తయారు చేశారు. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. కింద మీకు చూస్తే మీకు కొట్టి కీప్యాడ్ ఉంది. సో ఈ ఫోన్కి ఇదే హైలైట్. ఇక్కడ చూడొచ్చు బ్లాక్బెర్రీ స్టైల్ కొట్టి కీప్యాడ్. సో ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి బ్లాక్బెర్రీ తెలివిగా చేసింది. ఇక్కడ మీకు స్పేస్ బటన్ ఉంటుంది కదా, సో కొట్టి కీప్యాడ్లో స్పేస్ బారే మీకు ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో దానిలోనే ఫింగర్ ప్రింట్ పెట్టేసింది. అండ్ ఈ కొట్టి కీప్యాడ్లో మీకు 52 షార్ట్ కట్స్ మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు Fని లాంగ్ ప్రెస్ చేసి ఫేస్బుక్ పెట్టుకోవచ్చు, W లాంగ్ ప్రెస్ చేసి వాట్సాప్ని షార్ట్ కట్గా పెట్టుకోవచ్చు, I లాంగ్ ప్రెస్ చేసి ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా మీరు 52 షార్ట్ కట్స్ని మీరు ఈ కీబోర్డ్ యూస్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఈ కీబోర్డ్ మీకు ట్రాక్ ప్యాడ్లో కూడా పనిచేస్తుంది. సో మీరు స్వైప్ చేసి మీరు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు హోమ్ స్క్రీన్స్ ఇట్లా. సో ఇట్లా మీకు కొట్టి కీప్యాడ్లో చాలా ఫంక్షనాలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంక కెమెరా విషయానికి వస్తే ఫ్రెండ్స్ దీనిలో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 1.55 మైక్రాన్. సో లార్జ్ పిక్సెల్స్, సో పెద్దగా ఉంటాయి పిక్సెల్స్ ఇవి. అండ్ దీనిలో మీకు సెన్సార్ వచ్చేసరికి సోనీ IMX378. సో ఇది సేమ్ మీకు గూగుల్ పిక్సెల్లో ఏదైతే సెన్సార్ ఉందో అదే సెన్సార్ మీకు బ్లాక్బెర్రీ కీ 1లో కూడా లభిస్తుంది. సో మీకు బ్యాక్ కెమెరా మాత్రం కెమెరా క్లారిటీ చాలా బాగుంటుంది. అదే ఫ్రంట్ సైడ్కి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇది 84 డిగ్రీ కెమెరా. సో మీరు వైడ్ యాంగిల్ సెల్ఫీస్ తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మీకు 3GB ర్యామ్ 30GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. సో ఇక్కడ మీకు మైక్రో SD కార్డ్ కూడా సపోర్ట్ ఉంది. సో మైక్రో SD కార్డ్ పెట్టి ఎంతవరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మనకేం ఐడియా లేదు. సో 3GB ర్యామ్ 30GB వేరియంట్ అయితే ఫోన్ ఇది. అండ్ ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ నగట్ 7.0 మీద రన్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మీకు US$ ప్రకారం $549 ఉంది. అదే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి దగ్గర 36,000 పైన ఉంటుంది ఈ ఫోన్. సో ఇది ఇండియాలో లాంచ్ అవుద్దో లేదో మనకి గ్యారెంటీ అయితే లేదు. చాలామంది అడుగుతున్నారు బ్లాక్బెర్రీ కీ 1 గురించి. సో చాలామంది బ్లాక్బెర్రీ ఫోన్ కొందామని చూస్తున్నారు. సో కాకపోతే ఇది కొంచెం ప్రైస్ విషయంలో కొంచెం హై ఉంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది అందరికి కాదు ఫ్రెండ్స్. ఎవరైతే బిజినెస్ ఎక్కువ చేస్తారంటే, ఎవరు ఎక్కువ ఈమెయిల్స్ ఇట్లా టైప్ చేస్తూ ఉంటారో, సో అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఫోన్ అయితే చాలా బాగుంది. కాకపోతే స్పెక్స్ ఏమో మిడ్ రేంజ్ ఉన్నాయి, ప్రైస్ ఏమో కొంచెం హెవీగా ఉంది. సో ఇది ఇండియాలో లాంచ్ అయితే చూడాలి మరి ఎవరు కొంటారో. బిజినెస్ పీపుల్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో బ్లాక్బెర్రీ మంచి బ్రాండ్. సో ఫోన్ కూడా బాగానే ఉంది. కాకపోతే కొంచెం ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 820 అని పెట్టాల్సింది, కొంచెం హై అండ్ ప్రాసెసర్. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఓవరాల్గా అయితే మీకు బ్లాక్బెర్రీ కీ 1 లుక్స్ వైజ్ చాలా బాగుంది. స్పెక్స్ వైజ్ మిడ్ రేంజ్ స్పెక్స్ అండ్ ప్రైస్ మాత్రం కొంచెం హెవీగానే పెట్టారు. సో ఇది ఫ్రెండ్స్ బ్లాక్బెర్రీ కీ 1 గురించి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి మోటోరోలా మోటో G5 Plus ఇండియాలో March 15th లాంచ్ అవుతుంది. సో మోటోరోలా వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో March 15th అయితే మీకు మోటోరోలా మోటో G5 Plus లాంచ్ అవుతుందని చెప్పారు. సో చూడాలి మనం ఎంత ప్రైస్ ఉందో, ఏ వేరియంట్స్ లాంచ్ చేస్తున్నారు, ఏ వేరియంట్ ఎంత ప్రైస్ బెటర్, ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. డేట్ అయితే March 15th అని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో నేను మీకు బ్లాక్బెర్రీ కీ 1 గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.